బాబా, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే, హ్యాపీ సండే. రోజు రజనీ కిచెన్లో చికెన్ అయినా ఈరోజు మటన్ గోంగూర ఉందిరా, సరేనా? నీకొక ముద్ద నాకొక ముద్ద. నేను ఆల్రెడీ నీకేం చెప్పాను, ఇల్లు కావాలి అని చెప్పానా? ఏంటి ఇల్లు ఇవ్వలేదు. సో నెలకి 20,000 కడదాం, ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్లో కల్లో కనిపించు నువ్వు, సరేనా? కల్లో కనిపించి అయ్యో రజనీ గారికి ఇల్లు లేదండి, 10 లక్షలు కావాలా, ఇల్లు కొనుక్కుంటారా అని నాకు లోన్ ఇప్పించు. 20,000 నెలకు కట్టేద్దాం. ఎప్పుడో ఇంటది కట్టి నా వయసు అయిపోతుంది, ఇప్పటికే 42 సంవత్సరాలు. ఇంకా సాయి పెళ్ళికి నేను ఇంకా 20 సంవత్సరాలు కష్టపడతాను. తర్వాత అందమైన ఒళ్ళు, ఆ సాంగ్ లేదు. ఏమిటి సంగతి, పాప ఏడ్చింది, గుడ్ పట్టండి అని చెప్పాలి. హౌ నవ్వుతున్నావేంటి? నీకే చెప్తున్నా, నేను నవ్వుతున్నా మళ్ళీ, అర్థమైందా? ఇల్లు కావాలి వాడికి, ఇల్లు ఇచ్చి కొంచెం లైఫ్ని ఎంజాయ్ చేసి తర్వాత చనిపోతే చాలబ్బా, అంతేనబ్బా నా కోరిక, ఏం లేదబ్బా. ఇంకా నీకు అరిసెలు పెట్టానా? గులాబీలు ఇప్పుడు సండే మార్కెట్ వెళ్ళి ఎన్ని గులాబీలు ఎన్ని యాపిల్ తెస్తానా, మంచిగా తింటావా? ఒక్క మాట వినవ నువ్వు. రేపు నుంచి నా షూట్ స్టార్ట్. ఈరోజు చూడు ఎన్ని సాంబ్రాన్ గడ్డలు బుక్ చేశాను మీషోలో, ఎన్ని అగరబత్తులు బుక్ చేస్తాను. ఇవన్నీ ఎవరి కోసం? నీకోసం కాదా? ఇల్లు కావాలబ్బా, అంతేనబ్బా. లేకపోతే నీ జట్టు లేనబ్బా నేను. ఎందుకంటే పాపం సాయి ఒక్కడే ఉన్నాడా, సాయికి నాన్న లేడా, మరి నాకు అమ్మ లేదా, నేనే అమ్మ నాన్న అన్నీనా? చెప్పు గణపయ్య, నువ్వు చెప్పు పోనీ, సరేనా? నెలకి 20,000 కట్టిద్దాం. మళ్ళీ నీకు అందంగా పూజ గది పెద్దది కట్టించి రోజు పూజ చేస్తానా, మంచిగా కూర్చొని చాలా చాలా కబుర్లు చెప్తాను కదా, అర్థమవుతుందా? అర్థమవుతుందా నీకు? నా బంగారు తినడం అంటే ఎప్పుడు అందరి కోసం అడుగుతా, ఇప్పుడు నా కోసం ఖచ్చితంగా అడుగుతున్నా అంతే. ఇట్లా అంటే ఫస్ట్ వచ్చేస్తుంది. 60 రోజులు ఒక నెల చేయొచ్చు కదా, 30 రోజులు, 39 తర్వాత 30 తర్వాత 1, మళ్ళీ 20,000 ఇవ్వాలి. ఏంటో ఈ కృష్ణానగరు మూవీ కష్టాలు నాకేం అర్థం అవ్వట్లేదు అబ్బా. వైజాగ్ వెళ్ళిపోవాలనిపిస్తుంది, ఎందుకంటే వైజాగ్ అబ్బా మా చంద్రబాబు మా పవన్ కళ్యాణ్ అన్న ఎన్నెన్నో స్కీములు పెట్టారు. ఈ పాటి అక్కడే ఇల్లు ఉండే, ఇక్కడ జాబ్ పర్పస్ ఇక్కడ ఏమీ లేదు, అదే నా ప్రాబ్లం. ఓకేనా? మటను గోంగూర వండుతాను, మంచిగా తిను, హాయిగా బజ్జో అరిసెలు తిను, మంచిగా కోకోనట్ వాటర్ తెస్తాను తాగు. ఇంత బాగా రేపు నుంచి పూజ చేయలేను. సో అగరబత్తి వెలిగించి ఫాస్ట్గా వెహికల్ వచ్చేస్తుంది కదా. సో నా షూటింగ్ స్టార్ట్ రేపటి నుంచి ఫ్రెండ్. ఈరోజు నిన్న 10 డేస్ మంచిగా తిని హాయిగా బజ్జున్నాను అబ్బా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బజ్జున్నాను, నా గ్లామర్ నాకు వచ్చేసింది. మళ్ళీ రేపు నుంచి 10 డేస్ డే అండ్ నైట్ షూట్. సో సాడ్ రజని. ఎప్పుడు లైఫ్ చిల్ అవ్వాలి ఫ్రెండ్, ఎంత షూటింగ్ అని మన జాబ్ కదా. లైఫ్ ఈజ్ అ బ్యూటిఫుల్. రజనీ హోమ్లో పూజా మందిరం వండర్ఫుల్ కదా. ఉంటా బాయ్. వెల్కమ్ టు మార్కెట్. ఈరోజు సండే పెద్ద మార్కెట్ ఉంటుంది, అందరూ వెజిటేబుల్స్కి వెళ్తారు, నేను మాత్రం యాపిల్కి వెళ్తాను. అమ్మో ఎన్ని యాపిల్ పప్పాయి ఉంటుందో బాబోయ్, అయ్యయ్యో అమ్మమ్మో. మార్కెట్ చూపిస్తాను. వెల్కమ్ టు బ్యాక్ నెక్స్ట్ వీడియో. ఉంటాను, జాగ్రత్తగా ఉండు. పాలు కలిపి ఇస్తాను, బాదం పాలు తాగు, ఓకేనా? దోశ తింటావా చెప్పు, దోశ వేస్తాను. అరిసెలు పెట్టాను కదా, వద్దులే దోశ ఎందుకు, ఓకేనా? బెల్లం వేసి పెట్టాను, షుగర్ రాదు. నెయ్యి వేసి పెట్టాను, దగ్గు రాదు, ఓకేనా?